బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఓ విదేశీ యువతి ప్రేమ పేరుతో మోసపోయింది. ఏడాదిగా ఆమెతో సహజీవనం చేసిన వరదాయపాలెం యువకుడు మునిరాజా మోజు తీరాగా పత్తా లేకుండా పోయాడు. కల్కి ఆశ్రమంలో ఆమెకు పరిచయమైన మునిరాజా సూళ్లూరుపేటలోని గోపాలకృష్ణ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉండడంతో బాధితురాలు లబోదిబోమంటూ కల్కి ఆశ్రమం ఎదుట న్యాయ పోరాటం చేస్తోంది. తనను మునిరాజా పెళ్లి చేసుకోకుంటే చనిపోతానంటోంది బాధితురాలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మరిపట్టు మోహన్ రెడ్డి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి, అసలు వీళ్ళిద్దరు పరిచయం ఎప్పుడు జరిగింది? ఇప్పుడు మునిరాజా ఆచూకీ ఏమైనా తెలిసిందా? పృథ్వీ చైనాకు చెందిన ఒక భక్తురాలు కల్కి ఆశ్రమంలోకి రెగ్యులర్ గా వస్తున్నటువంటి క్రమంలో అక్కడే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం నుంచి వారికి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కూడా సహజీవనం చేయడం జరిగింది. దాదాపు ఏడాదిన్నర సహజీవనం చేసినటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలోనే ఆమె చైనాకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మునిరాజా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం, ఇంట్లో 2 రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో అతను తీసుకొచ్చి కల్కి ఆశ్రమం ముందు వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. దాదాపుగా ఒక రోజు పూర్తి అవడంతో ఈమెకి అనుమానం వచ్చి కల్కి ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తుల సహకారంతో, అదేవిధంగా కల్కి ఆశ్రమంలో ఉన్నటువంటి వారి సహకారంతో ఆమె న్యాయ పోరాటానికి తేవడం జరిగింది. మునిరాజా తనను మోసం చేశాడని, సహజీవనం చేసి వదిలిచిపెట్టి వెళ్ళాడని, తను పెళ్లి చేసుకుంటారని చైనా నుంచి వచ్చిన తర్వాత